వెల్కమ్ టు డాక్టర్ స్టార్. శరీర భారాన్నంతా మోసేది కాళ్ళు కాబట్టి వీటికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తగిన వైద్యం అవసరమవుతుంది. ముఖ్యంగా కాళ్ళకు వచ్చే వ్యాధిలో వెరికోస్ వెయిన్స్ వ్యాధి ఒకటి. నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవటాన్ని వెరికోస్ వెయిన్స్ గా పరిగణిస్తారు. వెరికోస్ వెయిన్స్ వ్యాధికి ప్రధాన కారణాలేంటి? వెరికోస్ వెయిన్స్ వంశపారపర్యమా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఇలాంటి మరిన్ని వివరాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అమూల్య గారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402331068 అండ్ 686. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉంటుంది? ఓకే, సో వెరికోస్ వెయిన్స్ని చూసుకున్నట్టయితే మన సర్క్యులేటరీ డిస్టర్బెన్స్ అనేది చెప్పుకోవచ్చు. సో మన సర్క్యులేటరీ అంటే రక్త పరిసర దాని వ్యవస్థలో చూసుకున్నట్టయితే మనకు రెండు రకాల ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయి. సో ఆర్టరీస్లో కానీ చూసినట్టయితే మన బ్లడ్ నుంచి బాడీ పార్ట్స్కి ఆర్గన్స్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది సప్లై చేస్తుంటాయి. మరియు వెయిన్స్ అనేది ఉంటాయి. సో వెయిన్స్ కానీ చూసినట్టయితే మన బాడీలో ఉన్న డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది కింద నుంచి హార్ట్కి తీసుకెళ్ళి మనకి సర్క్యులేషన్ ద్వారా వివిధ ఆర్గన్స్కి అనేది సప్లై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్ కానీ చూసినట్టయితే మనకి కాళ్ళల్లో సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే ఉంటాయో ముఖ్యంగా మడిమె ప్రాంతంలో, యాంకిల్ రీజియన్లో, దాంతోపాటు చూసినట్టయితే మోకాల్ ప్రాంతంలో కానీ చూసినట్టయితే తరచూ మనం చూసినట్టయితే వెయిన్స్ అనేది స్వెల్ అయి ఉండడం, గ్రీనిష్ బ్లూయిష్ డిస్కలరేషన్గా మారడం మరియు నొప్పి ఉండడం అనేది ఎక్కువగా చూస్తున్నాం. ఇది ముఖ్యంగా చూసినట్టయితే మనకి ఆడవాళ్ళలో అనేది ఎక్కువ గమనిస్తుంటాం. ఎందుకంటే హైపోథైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ, ఒబేసిటీతో కానీ ఎక్కువగా నిల్చొని వర్క్ చేసే వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్కువగా అనేది కనిపిస్తుంది. దీని మరియు వృత్తిరీత్యా చూసినట్టయితే ఎవరైతే ఎక్కువసేపు నిల్చొని వర్క్ చేస్తూ ఉంటారో, కానిస్టేబుల్స్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, టైలర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే ఎక్కువగా ఎవరైతే నిల్చొని వర్క్ చేసేవాళ్ళు ఇలాంటి సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా అనేది ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ వెయిన్స్లో అనేది ఎక్కువగా అంటే స్వెల్లింగ్ రావడానికి ఎటువంటి రీజన్స్ చూడొచ్చు? ఓకే, సో వెయిన్స్లో కానీ మనం చూసినట్టే మనకి వాల్స్ అనేది ప్రెసెంట్ ఉంటాయి. సో వెయిన్స్ దాన్ని మనం కవాటాలు అని చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ కవాటాలు అనేది సరిగ్గా పని చేయకపోవడం మూలనో లేకపోతే వెయిన్స్లో ఇంకంపిటెన్స్ ఏర్పడడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే చెడు రక్తం ముఖ్యంగా మన కాళ్ళలో కానీ చూసినట్టయితే ఇది అగేన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పైకి పోతూ ఉంటాయి. అంటే గురుత్వాకర్షణ శక్తికి అగేన్స్ట్గా మన బ్లడ్ అనేది హార్ట్కి పంప్ అవుతూ ఉంటుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ వాల్స్లో అనేది ఇంకంపిటెన్స్ ఏర్పడుతుందో ఈ చెడు రక్తం అనేది ఒకే దగ్గర నిలిచిపోవడం అనేది చూస్తున్నాం. దీనివల్ల ఆ వెయిన్లో ఉన్న స్పేస్ కన్నా కానీ ఎక్కువగా బ్లడ్ నిలిచిపోవడం వల్ల అందులో స్వెల్లింగ్ రావడం, తీవ్రమైన నొప్పి రావడం, మంట ఉండడం, దురదలు ఉండడం అనేది ఎక్కువగా అనేది చూస్తుంటాం. దీంతో పాటు చూసినట్టయితే చాలామందిలో 60 to 70% కాళ్ళల్లో నొప్పి ఉంటుంది. కాకపోతే పైన చూస్తే కానీ మనకి ఎలాంటి స్వెల్లింగ్ సిమ్టమ్స్ కానీ ఎలాంటి డిస్కలరేషన్స్ కానీ ఉండకపోవడం అనేది చూస్తూ ఉంటాం. దీంతో పాటు చూసినట్టయితే మరియు కొంతమందిలో ఎక్కువ శాతం కాళ్ళల్లో అంటే మన మోకాలు చుట్టూ, యాంకిల్ దగ్గర చూసినట్టయితే బ్లూయిష్గా వెయిన్స్ అనేది కనబడడం అనేది చూస్తున్నాం. ఇందులో తీవ్రమైన నొప్పి ఉండడం, డ్రాగింగ్ పెయిన్ ఉండడం, నిల్చున్నప్పుడు ఎక్కువగా నొప్పి ఉండడం, దీంతో పాటు చూసినట్టయితే నైట్ టైం పడుకున్న తర్వాత తీవ్రమైన నొప్పి ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు అంటే బ్లడ్లో చేంజెస్ వల్ల ఇటువంటి మార్పులు వస్తాయి. ఓకే, సో బ్లడ్లో చేంజెస్ అనే కన్నా మన వాల్వ్స్లో ఉన్న చేంజెస్ వల్ల అనేది బ్లడ్ అనేది ఒక దగ్గర నిలిచిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి వెయిన్స్లో ఏదైతే వాల్వ్స్ అనేది ప్రెజెంట్ ఉంటాయో ఇవి మనకి బ్లడ్ అనేది పైకి పోతూ బ్యాక్ ఫ్లో కాకుండా అనేది హెల్ప్ చేస్తుంటాయి. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఏమవుతుంది, ఈ వాల్వ్స్లో అనేది మనకి దెబ్బతినడం వల్ల వాల్వ్స్ అనేది ఫంక్షనింగ్ అనేది సరిగ్గా ఉండకపోవడం వల్ల బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవుతూ ఉంటుంది. అంటే పైనకి వెళ్ళాల్సిన బ్లడ్ మళ్ళీ కిందికి వచ్చేసి ఒకటి దగ్గర నిలిచిపోవడం వల్ల ఏంటి అంటే మనకు అక్కడ వెయిన్లో ఎంతవరకు బ్లడ్ ఉండాలో అంతకన్నా ఎక్కువగా అనేది బ్లడ్ అనేది నిలిచిపోతుంటుంది. దాంతోపాటు సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల అంటే పైనకి వెళ్ళాల్సిన బ్లడ్ పైనకి వెళ్ళకుండా మనకు ఒకే దగ్గర నిలిచిపోవడం వల్ల ఏమవుతుందంటే చెడు రక్తం అనేది ఒకే దగ్గర నిలిచిపోవడం వల్ల తీవ్రమైన నొప్పి ఏర్పడడం అనేది జరుగుతుంది. సో వెరికోస్ వెయిన్స్లో కానీ చూసినట్టయితే మనం ముఖ్యంగా స్టేజెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ముఖ్యంగా చూసినట్టయితే స్టేజ్ 1లో మనకి ఏదైతే స్పైడర్ వెయిన్స్ లేకపోతే రెటిక్యులర్ వెయిన్స్ చెప్తుంటాం. సో ఇది తరచూ అనేది ఎక్కువ మందిలో గమనిస్తుంటాం. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే మన చర్మం దగ్గర ఉండే వెయిన్స్ ఉంటాయో మనకి పాము చెరలాగా అనేది ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనం స్పైడర్ వెయిన్స్ అని చెప్తూ ఉంటాము.
దీని తర్వాత స్టేజ్ 2లో కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా ప్రామినెంట్గా అంటే మోకాళ్ళ దగ్గర కానీ కాలి వెనుక ప్రాంతంలో కానీ యాంకిల్ దగ్గర కానీ చూసినట్టయితే మనకి ప్రామినెంట్గా వెయిన్స్ అనేది కనిపిస్తుండే, అంటే మనం టచ్ చేసినప్పుడు చూసినట్టయితే బయటికి మనకి వెయిన్ సెన్సేషన్ అనేది తెలుస్తూ ఉంటుంది. దీంతోపాటు అదే ప్రాంతంలో మనకి తీవ్రమైన నొప్పి, మంట, దురద, దాంతోపాటు చూసినట్టయితే ఎక్కువగా నైట్ టైంలో బరువు ఎక్కినట్టుగా ఉండడం, తిమ్మిళ్ళు ఉండడం అనేది కూడా చూస్తున్నాం. అలాగే మనం స్టేజ్ 2లో కానీ చూసినట్టయితే మనకి ఇక్కడ స్వెల్లింగ్ అనేది ప్రామినెంట్గా అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే యాంకిల్ దగ్గర, మడిమెల దగ్గర, మోకాల దగ్గర చూసినట్టయితే ఎక్కువగా స్వెల్ అయి ఉండడం. కాకపోతే ఇందులో మనకి డిస్కలరేషన్ అంటే చర్మం పైన మనకి ఎలాంటి మార్పులు అనేది కనిపించవు. సో స్టేజ్ 4లో కానీ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రామినెంట్గా స్కిన్ అనేది డిస్కలరేషన్గా అనేది మారుతూ ఉంటుంది. అంటే చర్మం పైన చూసినట్టయితే బ్లాకిష్ బ్లూగా డిస్కలరేషన్ మారడం, తీవ్రమైన ఇచ్చింగ్గా ఉండడం, డ్రై స్కిన్గా అయిపోవడం, ఫ్లేకీ స్కిన్ అవడం, దాంతోపాటు వెయిన్స్ అనేది స్వెల్లింగ్గా ఉండడం, పాము చారల్లాగా మారడం అనేది చూస్తుంటాం. సో స్టేజ్ 5లో కానీ చూసినట్టయితే మనకి స్టేజ్ 5లో ఏదైతే అల్సర్స్ ఫార్మేషన్ అనేది కూడా మనం చూస్తున్నాం. అంటే తీవ్రంగా మనకి బ్లడ్ ఒకే దగ్గర నిలిచిపోయి మనకి ఓపెన్ అల్సర్స్ లాగా ఫార్మేషన్ అనేది కూడా చూస్తూ ఉంటాం. డాక్టర్, వెరికోజ్ వెయిన్స్లోనే దాదాపు ఎన్ని స్టేజెస్ చూసుకోవచ్చు? ఓకే, సో స్టేజెస్ చూసినట్టయితే మనకి వెరికోజ్ వెయిన్స్లో 6 స్టేజెస్ అనేది కనిపిస్తుంటాయి. సో స్టేజ్ 1లో చూసినట్టయితే మనకి స్కిన్ దగ్గర ఉండే ఏదైతే మనకి పైన సూపర్ఫిషియల్ వెయిన్స్ ఏదైతే ఉంటాయో అందులో అనేది బ్లడ్ నిలిచిపోవడం అనేది చూస్తున్నాం. అంటే స్కిన్ పైన ఉండే చిన్న చిన్న వెయిన్స్లో బ్లడ్ అనేది నిలిచిపోయినప్పుడు పాము చారల్లాగా ఏర్పడడం అనేది చూస్తున్నాం. దీన్నే స్పైడర్ వెయిన్స్ అనేది కూడా, లేకపోతే రెటిక్యులర్ వెయిన్స్ అనేది కూడా చెప్తూ ఉంటాం. సో మనకి స్టేజ్ 2లో చూసినట్టయితే మనకి ప్రామినెంట్గా కాళ్ళ చుట్టూ కానీ, కాలి వెనుక ప్రాంతంలో, తుడల ప్రాంతంలో, మోకాల చుట్టూ కానీ, మడిమెల దగ్గర కానీ చూసినట్టయితే మనకి ప్రామినెంట్గా ఏదైతే వెయిన్ ఉంటుందో అది మనకి స్వెల్ అయి ఉండడం అనేది కనిపిస్తూ ఉంటుంది. దీంతోపాటు చూసినట్టయితే తీవ్రమైన నొప్పి ఉండడం, మంట ఉండడం, దురద ఉండడం, కాళ్ళు బరువుగా మారినట్టుగా ఉండడం, తిమ్మిళ్ళు ఉండడం, నైట్ పడుకున్న తర్వాత ఎక్కువగా నొప్పులు ఉండడం అనేది కూడా చూస్తూ ఉంటాం. సో మనకి స్టేజ్ 3లో చూసినట్టయితే మనకి కాల్లో వాపులు రావడం అనేది చూస్తున్నాం. అంటే ఎడిమా ఫార్మేషన్ అనేది చూస్తుంటాం. యాంకిల్ చుట్టూ కానీ, మనకి నీ జాయింట్ చుట్టూ కానీ తీవ్రమైన స్వెల్లింగ్ ఉండడం, దాంతోపాటు పెయిన్ ఉండడం అనేది చూస్తుంటాం. మనం స్టేజ్ 4లో చూసినట్టయితే మనకి స్కిన్ పైన ప్రామినెంట్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. అంటే స్కిన్ కలరేషన్ మారడం, వైటిష్ డిస్కలరేషన్గా మారడం, బ్లూయిష్ బ్లాక్ డిస్కలరేషన్గా మారడం, స్కిన్ అనేది డ్రై అయిపోవడం, మంటగా ఉండడం, ఇచ్చిగా ఉండడం అనేది కూడా చూస్తుంటాం. దాంతోపాటు చూసినట్టయితే స్టేజ్ 5లో కానీ చూసినట్టయితే మనకి అల్సర్ ఫార్మేషన్ అనేది చూస్తున్నాం. అంటే కాలు ప్రాంతంలో చూసినట్టయితే ముఖ్యంగా యాంకిల్ జాయింట్ దగ్గర మనకి తీవ్రమైన ఓపెన్ అల్సర్స్ ఫార్మేషన్ అనేది కూడా చూస్తుంటాం. కొన్నిసార్లు ఇది హీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి స్టేజ్ 5లో. స్టేజ్ 6లో చూసినట్టయితే ఇంకా మనకి కంప్లీట్గా యాక్టివ్ అల్సర్స్ ఉండడం అనేది చూస్తున్నాం. అంటే మల్టిపుల్ అల్సర్స్ రావడం, మల్టిపుల్గా ఎగ్జిమా లాగా ఫామ్ అవడం, హెమరేజెస్ జరగడం అనేది స్టేజ్ 6లోనే చూస్తూ ఉంటాం. డాక్టర్, మరి వెరికోజ్ వెయిన్స్లోనే కొన్ని స్టేజెస్ గురించి మాకు తెలియజేశారు. స్పైడర్ వెయిన్స్ కావచ్చు, రెటిక్యులర్ వెయిన్స్ కావచ్చు, ఇంకా కొన్ని స్టేజెస్ గురించి మాకు తెలియజేశారు. వీటిలో చూసుకుంటే ఏది సివియర్ అనుకోవచ్చు? ఓకే, సో స్టేజ్ 1లో కానీ చూసినట్టే ఇనీషియలీ మనకి వెరికోజ్ వెయిన్స్ అనేది ఎప్పుడైనా సూపర్ఫిషియల్ వెయిన్స్ని అనేది ఎఫెక్ట్ చేస్తుండదు. అంటే కాలు చర్మం దగ్గర ఏదైతే పై పొరలో ఉండే వెయిన్స్ ఉంటాయో, సూపర్ఫిషియల్గా ఏదైతే వెయిన్స్ ఉంటాయో వాటిని అనేది మనకి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది చూస్తున్నాం. ముఖ్యంగా చూసినట్టే ఏదైతే మనకి స్కిన్కి సప్లై చేసే చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయో ఇందులో ఎప్పుడైతే మనకి సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి, అంటే బ్లడ్ నిలిచిపోవడం కానీ, సరైన సర్క్యులేషన్ ఉండకపోవడం, దాన్ని మనం స్పైడర్ వెయిన్స్ అని చెప్తుంటాం. సో స్పైడర్ వెయిన్స్ చూసినట్టే తరచూ మహిళల్లో అనేది ఎక్కువగా కనిపించడం అనేది చూస్తున్నాం. అంటే థైస్ పైన కానీ, యాంకిల్ దగ్గర పాము చారల్లాగా ఏర్పడడం, స్పైడర్ వెబ్ లాగా ఏర్పడడం వల్ల దీన్ని స్పైడర్ వెయిన్స్ అని కూడా చూస్తున్నాం. మరియు స్టేజ్ 2లో చూసినట్టయితే మనకి ముఖ్యంగా నొప్పితో మనకి వెయిన్స్ అనేది స్వెల్లింగ్ కనిపించడం, అంటే ప్రామినెంట్గా అనేది మన స్కిన్ పైన పాము చారల్లాగా ఈ వెయిన్స్ ఏర్పడడం దాన్ని మనం స్టేజ్ 2 అని చెప్తున్నాం. ఈ స్టేజ్లోనే మనం ముఖ్యంగా దీన్ని వెరికోజ్ వెయిన్స్ అనే చెప్పగలిగేది ఉంటుంది. దీంతో పాటు చూసినట్టయితే ఈ స్టేజ్లోనే మనకి ఎక్కువగా నొప్పి ఉండడం, మంట ఉండడం, దురద ఉండడం, అంటే ప్రామినెంట్గా వెరికోజ్ వెయిన్స్ ఉన్నాయని డయాగ్నోస్ అనేది ప్రాపర్ మనం ఈ స్టేజ్లోనే చేసుకొస్తుంది. మరియు కొంతమందిలో చూసినట్టయితే ఏసిమ్టమాటిక్గా కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే పైన చూసినట్టయితే మనకు వెయిన్స్ అనేది ఎలాంటి ప్రామినెంట్ కానీ, పాము చారలాగా బ్లూయిష్ డిస్కలరేషన్ వెయిన్స్ కానీ
కానీ ఎలాంటివి కనిపించకపోయినా కానీ తీవ్రమైన నొప్పి ఉండడం అనేది చూస్తూ ఉంటాం. డ్రాగింగ్ పెయిన్ ఉండడం, ఎస్పెషల్లీ టైలర్స్లో కానీ, ట్రాఫిక్ పోలీస్లో కానీ, టీచర్స్లో కానీ, ఎక్కువగా నిల్చొని ఎవరైతే కిచెన్లో వర్క్ చేస్తూ ఉంటారో ఎక్కువసేపు నిల్చొని వర్క్ చేసే వాళ్ళలో కానీ చూసినట్టయితే ఇలాంటివి అనేది ఎక్కువగానే చూస్తూ ఉంటాం. ఓకే, మనకి ఫస్ట్ కాలర్ ఉన్నారు. చైతన్య గారు తాడేపల్లిగూడెం నుంచి కాల్ చేశారు. చైతన్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అరికాల్లో ఆనుకాయలు ఉంటాయి కదండి, అవునండి. అవి వెరికోస్ ఒకటేనండి? లేదండి. సో అరికాల్లో ఆనెల్ అని మనం ఏదైతే చెప్తూ ఉంటామో అమ్మ, దాన్ని మనం కాన్స్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ కాన్స్ కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా ప్రెషర్ పాయింట్స్లో కానీ, హీల్స్లో కానీ, మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే సోల్స్లో కానీ చూసుకున్నట్టయితే గట్టిగా పెయిన్ఫుల్గా కాన్స్ లాగా ఏర్పడడం, కొన్నిసార్లు చూసినట్టయితే పైనకి స్కిన్ ట్యాగ్స్ లాగా ఫార్మేషన్ అవ్వడం అనేది కూడా చూస్తుంటాం. సో ఇలాంటి వాళ్ళు చూసినట్టయితే ఎప్పుడైతే వాళ్ళు అన్ఈవెన్ ఫ్లోర్లో నడిచినప్పుడు కానీ, లేకపోతే ఫ్లోర్ పైన నడిచినప్పుడు కానీ, హార్డ్ సోల్ ఉన్న చెప్పులు వేసుకున్నప్పుడు కానీ పెయిన్ సివియారిటీ ఉండడం అనేది కూడా చూస్తున్నాం. దీంతోపాటు చూసినట్టయితే ఈ కాన్స్ అనేది మనకి ఎక్కువ ఓల్డ్ ఏజ్ పీపుల్లో అనేది ఎక్కువగానే చూస్తున్నాం. సో కాన్స్లో కానీ చూసినట్టయితే మనకి హోమియోపతిలో అనేది మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. డిపెండింగ్ అపాన్ ద లొకేషన్, సైజ్ ఆఫ్ ద కాన్ అనేది మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం అనేది ఉందమ్మా. ఓకే డాక్టర్, వెరికోస్ వెయిన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా గుర్తించాలంటారు? ఓకే, సో వెరికోస్ వెయిన్స్ని కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా వెరికోస్ వెయిన్స్లో కానీ చూసినట్టయితే ఇది ఒక సర్క్యులేటరీ డిస్టర్బెన్స్, అంటే చెడు రక్తం అనేది మనకి పైకి హార్ట్ వరకు వెళ్ళకుండా ఒకే దగ్గర నిలిచిపోవడం వల్ల, సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల, వాల్వ్ ఇన్కంపెటెన్స్ జరగడం వల్ల మనకి వెయిన్స్లో కావాల్సిన దానికన్నా ఎక్కువగా అనేది మనకి బ్లడ్ అనేది బ్యాక్ ఫ్లో అవుతూ నిలిచిపోవడం అనేది జరుగుతుంది. సో దీని కారణంగా కానీ చూసినట్టయితే మనకి ముఖ్యంగా కాళ్ళ దగ్గర, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్లో కానీ, ఆడవాళ్ళలో కానీ, నిల్చొని ఎక్కువైతే ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే మనకి కాలు చుట్టూ, యాంకిల్ చుట్టూ కానీ, మడమెల చుట్టూ కానీ, లేకపోతే మనకి కాలు వెనుక ప్రాంతంలో, థైస్ ప్రాంతంలో కానీ చూసినట్టయితే మనకి ప్రామినెంట్గా బ్లూయిష్ కలర్ వెయిన్స్ అనేది కనిపిస్తుంటాయి. అంటే పాము చారల్లాగా బ్లూయిష్ కలర్ వెయిన్స్ని మనం వెరికోస్ వెయిన్స్ అని చెప్తుంటాం. దీంతోపాటు మనకి మంట, దురద, ఇచ్చింగ్, దాంతోపాటు చాలాసేపు నిలబడ్డ తర్వాత డ్రాగింగ్ పెయిన్ లాంటి, ఎస్పెషల్లీ నైట్ టైంలో చూసినట్టయితే పెయిన్ ఎక్కువగా ఉండడం మనం చూస్తున్నాం. దీంతోపాటు చూసినట్టయితే ఇలాంటి వాళ్ళు ఎవరితో అయితే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో వాళ్ళు కొంచెం కాలు ఎలివేట్ చేసి కూర్చోవడం, నైట్ టైంలో కాలు కింద దిండు పెట్టి పడుకోవడం, దీంతోపాటు వెరికోస్ వెయిన్స్ అనేది వేసుకోవడం, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మెయింటైన్ చేసినట్టయితే ఇంకా బెటర్ ఉంటుంది. ఓకే డాక్టర్, అసలు వెరికోస్ వెయిన్స్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలంట? ఓకే, సో వెరికోస్ వెయిన్స్ని చూసినట్టయితే మనకి ముఖ్యంగా ప్రామినెంట్గా ఫిజికల్ ఎగ్జామినేషన్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే కాలు చుట్టూ, మడమ చుట్టూ పాము చారల్లాగా ఏర్పడడం, బ్లూయిష్ డిస్కలరేషన్ ఉండడం, బ్లూయిష్ గ్రీన్ కలర్ డిస్కలరేషన్ ఉండడం కనిపిస్తుంటుంది. సో ముఖ్యంగా మనం డయాగ్నోస్టిక్ టెస్ట్ని కానీ చూసినట్టే ఇందులో మనకి వేనస్ కలర్ డాప్లర్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటాము. సో ఈ వేనస్ కలర్ డాప్లర్ టెస్ట్ ద్వారా మనకి చూసినట్టయితే ఎన్ని వాల్స్ అనేది మనకి దెబ్బతిన్నాయో, ఎన్ని వాల్స్లో మనకి ఇంకంపిటెన్స్ ఏర్పడిందో, దీంతో పాటు చూసుకున్నది వెదర్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఏమైనా ప్రెజెంట్ ఉందా అనేది మనం ఒకసారి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ఎన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేది ఎఫెక్ట్ అయ్యాయి, ఎంతవరకు ఉంది, ఎంత గ్రేడ్లో ఉందనేది కూడా మనకి వేనస్ కలర్ డాప్లర్తో అనేది నిర్ధారణ అనేది జరుగుతూ ఉంటుంది. డాక్టర్, వీటిలోని ఎటువంటి కాంప్లికేషన్స్ చూడొచ్చు? ఓకే, సో మనకి వెరికోస్ వెయిన్స్లో కానీ చూసినట్టయితే ముఖ్యమైన కాంప్లికేషన్స్ మనకి వెరికోస్ ఎగ్జిమా అనేది చూస్తుంటాం. సో దీర్ఘకాలికంగా ఎవరైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతుంటారో ఇలాంటి వాళ్ళలో చూసినట్టయితే చెడు రక్తం అనేది ఒకే దగ్గర నిలిచిపోవడం వల్ల, అంటే స్టాగ్నెంట్ ఒకే దగ్గర అయిపోవడం వల్ల మనకి స్కిన్ కలరేషన్ అనేది మారిపోతుంటుంది. అంటే స్కిన్ కలరేషన్ మనకి బ్లూయిష్ డిస్కలరేషన్గా మారడం, దీంతోపాటు వైటీ ప్యాచెస్ లాగా ఏర్పడడం, దాంతోపాటు డ్రై స్కిన్గా ఏర్పడడం, ఫ్లేకీగా ఏర్పడడం అనేది చూస్తుంటాం. దీంతోపాటు చూసినట్టయితే తీవ్రమైన దురద ఉండడం అనేది కూడా చూస్తుంటాం. దీన్ని మనం వేనస్ ఎగ్జిమా అని కూడా చెప్తూ ఉంటాం. సో ఈ వేనస్ ఎగ్జిమాలో కానీ చూసినట్టయితే తరచూ ఎక్కువగా నైట్ టైంలో సివియర్ ఇచ్చింగ్ ఉండడం, దాంతోపాటు చూసినట్టయితే కొన్నిసార్లు హెమరాయిజెస్ కూడా జరగడం అనేది, అంటే బ్లీడింగ్ కూడా జరగడం అనేది వెరికోస్ ఎగ్జిమాలోనే చూస్తుంటాం.
దీర్ఘకాలికంగా ఎవరైతే వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారో కాళ్ళు కంప్లీట్గా స్వెల్ అయిపోయి నడవడానికి ఇబ్బందిగా ఉండడం, దాంతోపాటు వెయినస్ అల్సర్స్ అనేది ఫార్మేషన్ అనేది చూస్తుంటాం. సో ఈ వెయినస్ అల్సర్స్ని కానీ చూసినట్టయితే ఎప్పుడైతే చెడు రక్తం మనకి ఒకే దగ్గర ఎక్కువగా నిలిచిపోయి ఉంటుందో, ఎప్పుడైతే వెయినస్ ఎగ్జిమా కూడా సివియర్ అయిపోతుందో, ఇలాంటి వాళ్ళలో కానీ చూసినట్టయితే మనకి ఓపెన్ అల్సర్స్ అనేది ఫార్మేషన్ అనేది చూస్తుంటాం. సో ఈ అల్సర్స్ కానీ ముఖ్యంగా చూసినట్టయితే మనకి యాంకిల్ జాయింట్ చుట్టూ కానీ మడమ చుట్టూ కానీ చూసినట్టయితే ఎక్కువగా ఫార్మేషన్ అవ్వడం, సోల్ దగ్గర ఫార్మేషన్ అవ్వడం, కాల్ ఫుట్ పైన అనేది ఫార్మేషన్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో ఇలాంటి అల్సర్స్ కానీ చూసినట్టయితే కొంతమందిలో మిల్లీమీటర్స్ నుంచి సెంటీమీటర్స్ వరకు ఏర్పడే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటి స్టేజ్లో మనం దీన్ని లాస్ట్ స్టేజ్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్ అనేది కూడా చెప్పుకోవచ్చు. సో ఎవరైతే వెయినస్ అల్సర్స్తో కూడా బాధపడుతున్నారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. డాక్టర్, వెరికోస్ వెయిన్స్ వల్ల శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయి? ఒకవేళ గుర్తించలేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఓకే. సో మనకి వెరికోస్ వెయిన్స్ని కానీ చూసుకున్నది మనకి ఇనీషియల్గా అనేది మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. వెదర్ మనకి స్వెల్ అవుతున్న ఏదైతే పాముచారలాగా కనిపించే ఏదైతే వెయిన్స్ ఉన్నాయో, వెదర్ ఓన్లీ సూపర్ఫిషియల్ వెయిన్స్ని ఏమైనా అఫెక్ట్ చేస్తుందా లేకపోతే డీప్ వెయిన్స్ని ఏమైనా అఫెక్ట్ చేస్తుందా అనేది చూసుకోవాలి. తరచూ చూసినట్టయితే మనకి వెరికోస్ వెయిన్స్తో పాటు చూసినట్టయితే మనకి డీప్ వెయిన్ థ్రోంబోసిస్ అనే కండిషన్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ని కానీ చూసినట్టయితే మనకి లోపల ఉండే డీప్ లేయర్స్లో ఉండే ఏదైతే వెయిన్స్లు ఉంటాయో, లార్జ్ వెయిన్స్లో ఉండే ఇందులో కొన్నిసార్లు తరచూ చూసినట్టయితే కొన్నిసార్లు బ్లడ్ క్లాట్స్ అనేది ఫార్మేషన్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో ఈ బ్లడ్ క్లాట్స్ ఫార్మేషన్ వల్ల ఏమవుతుందంటే, ఇది బ్లడ్ క్లాట్ అనేది మనకి బాడీలోనే సర్క్యులేషన్లో తిరుగుతూ హార్ట్ దగ్గర కానీ బ్రెయిన్ దగ్గర కానీ అనేది మనకి నిలిచిపోయి స్ట్రోక్ కానీ మనకి బ్రెయిన్ స్ట్రోక్ కానీ లేకపోతే మనకి హార్ట్ అటాక్ ఫార్మేషన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. వెదర్ ఓన్లీ డీవీటీ ఉందా లేకపోతే మనకి వెరికోస్ వెయిన్స్ ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యాయి, ఎన్ని వాల్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఎంతవరకు ఇంకంపిటెన్స్ ఉంది, ఎన్ని సూపర్ఫిషియల్ వెయిన్స్లో అనేది ఎఫెక్టెడ్గా ఉంటుంది, వెదర్ వన్ సైడ్ ఉంటుందా లేకపోతే టూ సైడ్స్ ఉందా అనేది మనం గమనించుకోవడం అనేది ముఖ్యంగా ఉంటుంది. దాంతోపాటు చూసినట్టయితే ఏ స్టేజ్లో అనేది మనకి వెరికోస్ వెయిన్స్ ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటు మనకి సర్టెన్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చూస్తున్నట్టయితే, అంటే ఎక్కువగా కాలు కింద వేసుకొని కూర్చునే వాళ్ళు, నిల్చునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రొఫెషనల్ వైజ్ ఎవరైతే ఉంటారో సర్టెన్ జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా బెటర్ ఉంటుంది. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేస్తూ వెయినస్ స్టాకింగ్స్ వేసుకోవడం అనేది కూడా బెటర్ ఉంటుంది. ఎందుకంటే అవి కూడా కొంచెం మనకి సర్క్యులేషన్లో అనేది హెల్ప్ చేస్తుంటాయి. దాంతోపాటు పెయిన్ రిలీవింగ్ అనేది కూడా ఉంటుంది. కాళ్ళు కొంచెం ఎలివేట్ చేసి కూర్చోవడం, పడుకున్న తర్వాత కాళ్ళ కింద దిండు పెట్టుకొని పడుకోవడం వల్ల కూడా మనకి సర్టెన్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా చూస్తూ ఉంటాం. స్త్రీలలో కానీ చూసినట్టయితే వెదర్ మనకి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ డయాబెటీస్ కానీ ఏదైనా ఉందా అనేది కూడా కొన్నిసార్లు మనం వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే చూసినట్టయితే తరచూ మనం ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా ఈ వెరికోస్ వెయిన్స్ రావడం అనేది చూస్తున్నాం. అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనేది మనం వెరికోస్ వెయిన్స్ ఏర్పడడం అనేది కూడా చూస్తున్నాం. గ్రావిడ్ యూటరస్ వల్ల మనకి కాళ్ళపైన ప్రెషర్ పడడం వల్ల కూడా మనకి ఇలాంటి సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అలానే ఎక్కువైతే ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, అంటే ఒబెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి సర్క్యులేటరీ డిస్టర్బెన్సెస్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్, మనకి నెక్స్ట్ కాలర్ ఉన్నారు. విశాఖపట్నం నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. సత్యనారాయణ గారు, డాక్టర్తో మాట్లాడండి డాక్టర్. చెప్పండి సార్. ఒళ్ళు నొప్పులు ఎక్కువ ఉంది. ఓకే సార్. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉంటాయి. జాయింట్ అన్ని తర్వాత నరాలు పట్లు ఉండవు. ఓకే సార్. వేలు వంకలు పోతూ ఉంటాయి. ఓకే సార్. తర్వాత నిద్ర పట్టదు. ఓకే సార్. తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఓకే. అప్పుడప్పుడు బీపీ రేజ్ అయిపోతుంది, కోపం వచ్చేస్తుంది. ఓకే సార్. ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. అందరి చేత చివాట్లు తింటూ ఉంటాను. ఓకే సార్. ఇటువంటి పరిస్థితుల నుండి నేను విముక్తి పొందడానికి ఏమి అవకాశమైనా ఉందా? నడుము నొప్పి విపరీతంగా ఉంటుంది. ఓకే సార్. ఏజ్ ఎంత ఉంటుంది సార్ మీకు? వంకలు పోయినట్టు అవుతాయి వేళ్ళు. ఓకే సార్. వయసు ఎంత ఉంటుందండి? ఉంటాను. ఓకే సార్. ఏజ్ ఎంత ఉంటుంది సార్? మనం చేయాలా మేము? ఓకే అండి.
ఓకే అండి. సో డిఫార్మిటీస్ ఉంటున్నాయి అంటున్నారు కాబట్టి వెదర్ మనకి ఇక ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, వెదర్ ఆర్థరైటిస్ అయితే మనకి ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ అనేది మనం ఒకసారి చూసుకోవాల్సింది, వెదర్ గౌటీ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా, లేకపోతే రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ ఏమైనా మనకి ఇంక్రీజ్ అయి ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతోపాటు థైరాయిడ్ ప్రొఫైల్ అనేది కూడా మనకు కొన్నిసార్లు మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి థైరాయిడ్ హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ జరిగినప్పుడు కూడా, అంటే మనకి హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కానీ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు కానీ చూసినట్టయితే ఎక్కువగా టీఎస్హెచ్ అనేది ఇంక్రీజ్ అయిపోయి T3 T4 అనేది మనకి హార్మోన్ సరిగ్గా విడుదల కానప్పుడు కూడా ఎక్కువగా మనకి బాడీ పెయిన్స్ ఉండడం, స్లీప్ డిస్టర్బెన్సెస్గా ఉండడం, జాయింట్ పెయిన్స్ ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాం. దీంతోపాటు డయాబెటిక్ ప్రొఫైల్ అనే హైపర్టెన్షన్ కూడా ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి మనం వెరిఫై చేసుకోవాల్సి అనేది ఉంటుంది సార్. సో ఒకసారి మీ నియర్బై హోమ్ కేర్ బ్రాంచ్ని అప్రోచ్ అవ్వండి సార్. డాక్టర్ కేవలం మెడిసిన్తోనే ఇది క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, డెఫినెట్గా అండి. సో మనం చూసినట్టయితే మనకి డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇనీషియల్గా మనకి వెరికోస్ వెయిన్స్ అనేది ఏ స్టేజ్లో ఉందనేది గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిన్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వెరికోస్ వెయిన్స్లో కానీ చూసినట్టయితే మనకి డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ మనకి వెదర్ 1 కాల్లో ఉందా లేకపోతే 2 కాళ్ళలో కూడా ఉందా, ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిన్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇంతవరకు వాల్స్ ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. దీంతోపాటు మనం చూసుకోవాల్సింది ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా చూసుకోవాలి. వెదర్ చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో వస్తుందా లేకపోతే ఆఫ్టర్ 40s ఆఫ్టర్ 50sలో ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా వస్తుందా అనేది కూడా చూసుకోవాలి. అండ్ ఆక్యుపేషన్ అనేది మనకి వెరికోస్ వెయిన్స్లో అనేది ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తూ ఉంటుంది. సో వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ కొన్ని మోడిఫికేషన్ చేసుకోవడం, కాలు ఎలివేట్ చేసుకొని కూర్చోవడం, వెయినస్ స్టాకింగ్స్ అనేది వేసుకోవడం అనేది కూడా పాటించినట్టయితే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటాయి. సో హోమియోపతిలో కానీ చూసినట్టు మనకి వెరికోస్ వెయిన్స్లో ఎలాంటి స్టేజ్లో ఉన్నా కానీ ఈవెన్ మనకి వెయినస్ అల్సర్స్ ఉన్నా కానీ మనకి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ ద పర్సెంటేజ్ వాళ్ళ ఇమ్యూనిటీ వాళ్ళ వైటాలిటీ పెట్టి మనం తరువుగా కేస్ టేకింగ్ చేసిన తర్వాత డ్యూరేషన్ అనేది సజెస్ట్ చేస్తున్నాం. అలానే హోమియోపతిలో చూసినట్టయితే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అంటే పర్సన్ యాజ్ ఎ ఫిజికలీ అండ్ మెంటలీ వాళ్ళ ససెప్టబిలిటీ, వాళ్ళ వైటాలిటీ, వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మెడిసిన్స్ అనేది కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము. కరెక్ట్. మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం చూస్తూనే ఉన్నాము. ఏజ్ పరంగా చూసుకుంటే ఏ ఏజ్ నుంచి ఇటువంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు? ఓకే, సో ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఇది ఓల్డ్ ఏజ్ గ్రూప్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు ఈ మధ్య కాలంలో కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చూస్తున్నట్టయితే ఈవెన్ 20s and 40 years మధ్యలో ఉన్న వాళ్ళలో కూడా మనకి వెరికోస్ వెయిన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొన్నిసార్లు చూసినట్టయితే ఓల్డ్ ఏజ్ గ్రూప్లో ఈవెన్ మనకి వెరికోస్ వెయిన్స్ ప్రామినెంట్గా, అంటే మనకి పాము చారలుగా ఇలాంటి వెయిన్స్ అనేది మనకు కనిపించినా కానీ ఎలాంటి పెయిన్ లేకుండా పెయిన్లెస్ సిమ్టమ్స్ ఉండడం అనేది కూడా చూస్తున్నాం. మరియు కొంతమందిలో కానీ చూసినట్టే మనకి ఎలాంటి ఫిజికల్ సిమ్టమ్స్ లేకపోయినా కానీ బయటికి స్కిన్ డిస్కలరేషన్ కానీ స్వెల్లింగ్ కానీ ఎలాంటి మనకి ప్రామినెన్సీ వెయిన్స్ ఏర్పడడం లేకపోయినా కానీ తీవ్రమైన నొప్పి ఉండడం అనేది వాళ్ళు చూస్తుంటారు. సో ముఖ్యంగా కొన్నిసార్లు చూస్తున్నట్టయితే సర్టెన్ టైమ్స్లో ఆర్థరైటిస్తో అనేది కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా అనేది చూస్తూ ఉంటాము. సో మోకాల దగ్గర కానీ ఏకింగ్ పెయిన్స్ ఉండడం, డ్రాగింగ్ పెయిన్స్ ఉండడం, ముఖ్యంగా చూసినట్టయితే డే అంతా వర్క్ చేసిన తర్వాత నైట్ ఎప్పుడైతే వాళ్ళు రిలాక్స్ అవుతుంటారో ఆ టైంలో చూసినట్టయితే ఎక్కువగా పెయిన్స్ రావడం అనేది కూడా మనం చూస్తున్నాం. దీంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడం, వెయినస్ స్టాకింగ్స్ వేసుకోవడం వల్ల చూసినట్టయితే మనకి హెల్ప్ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే డాక్టర్, వెయిన్స్ని తొలగించడానికి సర్జరీ మన అవసరం అవుతుంది. ఓకే, సో మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన పాయింట్ ఎన్ని నెంబర్ ఆఫ్ వెయిన్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయని మనం చూసుకోవాలి. దీంతోపాటు చూసినట్టయితే వెదర్ డీవీటీ ఫార్మేషన్ ఏమైనా ఉందనేది కూడా చూసుకోవాలి. సో ముఖ్యంగా ఎవరైతే డీప్ వెయిన్ థ్రోంబోసిస్ ఉందో, అంటే వెరికోస్ వెయిన్స్తో పాటు డీవీటీతో ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళలో అనేది సర్జికల్ కండిషన్స్ అనేది నీడ్ అయ్యే అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే డీవీటీ అనేది మనకు ఒక ఎమర్జెన్సీ కేస్ లాగా మారే ఛాన్సెస్ అనేది కూడా ఉంటాయి. బికాజ్ అదే బ్లడ్ క్లాట్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ చేసి మన చిన్న ఆర్గన్స్ దగ్గర అనేది మనకి బ్లడ్ క్లాట్ చేసి కొన్నిసార్లు చూసినట్టయితే ఎమర్జెన్సీ కండిషన్స్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో వీ హ్యావ్ టు వెరిఫై వెదర్ దెర్ ఈస్ అ డీవీటీ ఉందా లేదా అని కూడా చూసుకోవాలి. అలానే వెరికోస్ వెయిన్స్తో చూసినట్టయితే తరచూ అనేది ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ కూడా వెరికోస్ వెయిన్స్ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది చూస్తున్నాం. అంటే 60 to 70% ఆఫ్ పీపుల్స్ ఈవెన్
మనకి వాల్స్కి సర్జరీ జరిగినా కానీ, వెయిన్స్లో సర్జరీకి జరిగినా కానీ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది చూస్తున్నాం. సో దీంట్లో హోమియోపతిలో కానీ చూసినట్లయితే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సర్జరీ అంటే పోస్ట్ సర్జికల్ కండిషన్స్లో కానీ చూసినట్టయితే కూడా మెడిసిన్స్ త్రూ అనేది మనం వెరికోస్ వెయిన్స్ అనేది క్లియర్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు కూడా మనకి ఏజ్ ఫ్యాక్టర్, దాంతో పాటు వాళ్ళకి క్రానిసిటీ అనేది, వాళ్ళ ఇమ్యూనిటీ ససెప్టబిలిటీ, దాన్ని బట్టి డ్యూరేషన్ అనేది సజెస్ట్ చేయడం అనేది కూడా చూస్తూ ఉంటాం. వెరికోస్ వీన్స్కి ఏజ్తో సంబంధం లేకుండా చాలామంది కూడా సఫర్ అవుతున్నారు. మరి హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎటువంటి లేటెస్ట్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉందా? సో మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కానీ చూసినట్టయితే మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. సో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ కానీ చూసినట్టయితే యాజ్ ఏ పర్సన్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్తో పాటు మనకి వాళ్ళ ఇమ్యూనిటీ, ససెప్టబిలిటీ, వైటాలిటీ, వాళ్ళ ఏజ్, క్రానిసిటీ ఇలాంటిది అనేది మనం అలానే ఫిజికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ కానీ చేయించుంటే రిపోర్ట్స్ అనేది అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళకి డ్యూరేషన్ అనేది కూడా మనం సజెస్ట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మనం ఒక జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మినిమం అనేది మనం కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో హోమియోపతిలో కానీ చూసినట్టయితే మనకి ఇండివిజువలైజేషన్ మెథడ్ ద్వారా అనేది మనం మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తున్నాం. అంటే ఏ 2 ఇండివిజువల్స్కైనా మనకి సేమ్ మెడిసిన్స్ అనేది మనం ప్రిస్క్రైబ్ చేయం. సో అకార్డింగ్ టు కేస్, అకార్డింగ్ టు వాళ్ళ ఇమ్యూనిటీ, అకార్డింగ్ టు వైటాలిటీ, దాన్ని బట్టి అనేది మనం వాళ్ళకి ఫార్ములా అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఓకే డాక్టర్, వెరికోస్ వీన్స్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ డాక్టర్ స్టాంప్. స్టే ట్యూన్ టు సాక్షి.